ఎదుగుతున్న వయసులో పిల్లలు ఇల్లంతా చుట్టబెట్టేస్తూ ఉంటారు. చేతికి అందిన వస్తువునల్లా నోటిలో పెట్టుకుంటూ కొరకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వస్తువుల్ని సైతం మింగేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మింగిన వస్తువులు గొంతులో అడ్డం పడి పరిస్థితి పిల్లల ప్రాణాల మీదకు వస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ఏం చేయాలి? గొంతులో ఇరుక్కున్న వస్తువుల్ని చేతులతో గాని ఇతర వస్తువులతో సాయంతో గాని బయటికి తీయడానికి ప్రయత్నించవచ్చా? పసిగొంతులో ఏవైనా అడ్డంగా ఇరుక్కున్నప్పుడు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ అంటే ఏంటి? ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ అంటే పిల్లలు ఎప్పుడైనా ఏదైనా వస్తువు నోట్లో తీసుకున్నప్పుడు అది తినే పదార్థం కానీ తినకూడని వస్తువులు అంటే ప్లాస్టిక్ సబ్స్టెన్స్ కానీ ఆట వస్తువులు కానీ సో అట్లాంటివి నోట్లో తీసుకున్నప్పుడు ఆ వస్తువు కనుక శ్వాసకోశంకి వెళ్తే రెస్పిరేటరీ ప్యాసేజ్లకు వెళ్తే దాన్ని ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ అంటాం. సో ఇలా ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ జరిగినప్పుడు అది రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అయ్యే ప్రమాదం ఉంది, వాళ్ళకి రిపీటెడ్గా న్యూమోనియా వచ్చే ప్రమాదం ఉంటుంది, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమించే అవకాశం ఉంటుంది. పిల్లలు సాధారణంగా ఎలాంటి వస్తువుల్ని మింగేస్తూ ఉంటారు? పిల్లలు యూజువల్గా ఏదైనా వస్తువు మింగినప్పుడు అది స్టమక్లో కాకుండా లంగ్స్లో పోవడాన్ని మనం ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ అంటాం. సో ఈ వస్తువులు యూజువల్గా కొన్ని తినే పదార్థాలు అంటే మన వేరుశెనక్కాయలు కానీ బఠానీలు కానీ లేదంటే ఏదైనా వెజిటబుల్ పీస్ కానీ లేదంటే మీట్ పీస్ కానీ లేదు నాన్ ఎడిబుల్ సబ్స్టెన్స్ అంటే తినకూడనివి ప్లాస్టిక్ ఐటమ్స్ ఆట వస్తువులు సో అట్లాంటివి తర్వాత రబ్బర్స్ పెన్సిల్స్ ఇట్లాంటివి వాళ్ళు నోట్లో పెట్టుకున్నప్పుడు ప్రమాదవశాత్తు అవి లంగ్స్లో పోయే అవకాశం ఉంటుంది. పిల్లలు ఏవైనా మింగేసినట్లు ఎలా గుర్తించాలి? పిల్లలు ఏదైనా మింగాక వాళ్ళకి గొంతులో అడ్డం పడి వాళ్ళకి అది లోపలికి దిగకుండా గొంతులోనే అడ్డం పడి నీళ్లు తాగినా లేదంటే ఫుడ్ తిన్నా అది లోపల పోకుండా బయటకు వస్తున్నప్పుడు అది మన జీర్ణకోశ సిస్టంలో వ్యవస్థలో క్రైకోఫారింగ్స్ అనే ఒక నారోయెస్ట్ స్పాట్ ఉంటుంది, అది మెడలో ఉంటుందన్నమాట, నెక్ ఏరియాలో. సో లార్జ్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఈ క్రైకోఫారింగ్స్ దగ్గర అడ్డం పడుతుందో అప్పుడు ఆ పిల్లలకి వాళ్ళకి మింగడానికి కష్టం అవుతుంది, వాళ్ళకి రిఫ్లెక్స్ వస్తుంది అనమాట, అంటే మనం తిన్న వస్తువులు బయటకు వస్తుంటాయి. సో అది పెద్ద సబ్స్టెన్స్ పెద్ద సైజు ఉన్న ఎడిబుల్ సబ్స్టెన్స్ కానీ నాన్ ఎడిబుల్ సబ్స్టెన్స్ కానీ అంటే తినే వస్తువులు తినకూడని వస్తువులు కూడా ఎప్పుడైనా గొంతుకు అడ్డం పడినప్పుడు వాళ్ళు ఆ ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళు పెద్ద పిల్లలు అయితే చెప్పగలుగుతారు. చిన్నపిల్లలు అయితే వాళ్ళు మింగడానికి కష్టపడుతుంటారు, ఏడుస్తుంటారు, ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. దాని ద్వారా పిల్లలు ఏదైనా మింగారా లేదా అనేది మనం గుర్తించే అవకాశం ఉంటుంది. సో నోట్లో పెట్టుకున్న వస్తువులు జీర్ణకోశంలోకి పోతే మనం అనుకున్నట్టు వాళ్ళకి మింగటంలో కష్టం అవుతుంది, సో వాళ్ళు ఏడుస్తుంటారు. అదే వస్తువు కనుక వాళ్ళ ఎయిర్వేలోకి వెళ్తే అంటే శ్వాసకోశ వ్యవస్థలోకి వెళ్తే ఆ మూమెంట్లో ఎప్పుడైతే ఆ వస్తువు లంగ్స్లోకి ఎయిర్వేస్లోకి పోయిందో వాళ్ళు విపరీతమైన దగ్గు వస్తుంది, వాళ్ళకి ఆయాసం వస్తుంది. సో అది ఇమీడియట్గా గుర్తించే సిమ్టమ్ అనమాట. ఇది ఒకవేళ మనం మిస్ అయిపోయాము అంటే వాళ్ళు ఆ దగ్గుని మనం నార్మల్ దగ్గుగా భావించి మనం దాన్ని మిస్ అయితే కనుక రాబోయే రోజులు అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి కంటిన్యూస్గా దగ్గు వస్తుంటుంది, వాళ్ళకి ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా తగ్గదు, వాళ్ళకి కాలక్రమంలో న్యూమోనియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పాప కానీ ఒక బాబు కానీ ఏదైనా వస్తువు వాళ్ళు నోట్లో పెట్టుకొని మింగటమో లేదంటే అది లంగ్స్లోకో ఎయిర్వేలోకో పోయినది అని మనకు అనుమానం వచ్చినప్పుడు మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే వాళ్ళకి మింగటంలో అడ్డం పడుతుందా, ఏదైనా వాళ్ళు మింగలేకపోతున్నారా, లేదు సెలవై బయటకు వస్తుందంటే లాలాజలంలో బయటకు వస్తుందా, లేదు వాళ్ళకి విపరీతమైన దగ్గు వస్తుందా, వాళ్ళకి మాటికి న్యూమోనియా వస్తుందా, వాళ్ళకి ఆయాసం వస్తుందా, ఈ లక్షణాల ద్వారా ఆ వస్తువు వాళ్ళ జీర్ణకోశ వ్యవస్థలోకి లేదంటే శ్వాసకోశ వ్యవస్థలోకి పోయినట్టు మనం గుర్తించవచ్చు. పిల్లలు ఏవైనా మింగేసినట్లు తెలిసినప్పుడు వెంటనే ఏం చేయాలి? పిల్లలు తినకూడని వస్తువులు అంటే సపోజ్ వాళ్ళు బ్యాటరీ సెల్స్, మనం కామన్గా బ్యాటరీ సెల్స్ చూస్తుంటాం, సో అట్లానే నాఫ్థలిన్ బాల్స్ చూస్తుంటాం. సో ఇట్లాంటి కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ వెళ్ళినప్పుడు మాత్రం మనం వెంటనే ఇప్పుడు బ్యాటరీ సెల్స్ పెన్సిల్ సెల్స్ లాంటివి బటన్ సెల్స్ లాంటివి వాళ్ళు మింగితే దాంట్లో ఉన్న ఆల్కలీ వాళ్ళ స్టమక్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు బటన్ సెల్స్ మింగారని మనకు కన్ఫర్మ్ అయితే తప్పకుండా వాళ్ళని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, దాన్ని తీసేయాల్సి ఉంటుంది, లేకుంటే వాళ్ళ జీర్ణకోశ వ్యవస్థలో కరోజన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నాఫ్థలిన్ బాల్స్ లాంటివి తర్వాత పాయిజనస్ సబ్స్టెన్స్ లక్ష్మణ్ రేఖ తర్వాత ఇట్లా ర్యాట్ పాయిజనింగ్ లాంటివి పాయిజనస్ సబ్స్టెన్స్ లేదంటే మెడిసిన్స్ కూడా తీసుకుంటారు ఒకసారి పిల్లలు, అంటే పెద్దలు వాడే మెడిసిన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి పాయిజనస్ వస్తువు ఏదన్నా వాళ్ళు తీసుకున్నట్టు మనం కన్ఫర్మ్ చేసుకుంటే రూట్ చేసుకుంటే
వాళ్ళని వితిన్ హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే కనుక గాస్ట్రిక్ లవాజ్ అని ఒక టెక్నిక్ ద్వారా, అంటే స్టమక్ వాష్ అంటాం దాన్ని, ఆ స్టమక్ వాష్ ద్వారా ఆ సబ్స్టెన్స్ని మనము ఆ కెమికల్ని మనం తీసేసే అవకాశం ఉంటుంది. షార్ప్ ఆబ్జెక్ట్స్ లైక్ పిన్స్ ఒక్కొక్కసారి తింటుంటారు పిల్లలు, మన సేఫ్టీ పిన్స్ లాంటివి, తర్వాత గుండు పిన్నులు లాంటి, గుండు సూదులు లాంటివి తీసుకుంటారు. సో అట్లాంటివి కూడా వాళ్ళకి ఇబ్బంది లేనప్పుడు అది మోషన్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకి అది గొంతులో తట్టుకుంటే దాని ద్వారా చాలా పెయిన్ ఉంటుంది, అప్పుడు దాన్ని తీయాల్సి ఉంటుంది. వాళ్ళకి లోపలికి వెళ్ళాక స్మాల్ ఇంటెస్టైన్లో ఒకళ్ళ కుచ్చుకుంటే కనుక వాళ్ళ మోషన్లో బ్లడ్ వస్తుంటుంది, వాళ్ళకి రిపీటెడ్గా స్టమక్ పెయిన్ వస్తుంటుంది. సో అప్పుడు దాన్ని ల్యాపరోటమీ ద్వారా, అంటే పెద్ద ఆపరేషన్ ద్వారా ఆ ఇంటెస్టైన్ని ఓపెన్ చేసి ఆ కుచ్చుకున్న పిన్స్ని తీసేయాల్సి ఉంటుంది. సో ఇవి మామూలుగా మనం సాధారణంగా జీర్ణాశయంలోకి వెళ్ళే ఫారిన్ బాడీస్ని తీసే పద్ధతి. అట్లనే ఒక్కోసారి ఏంటంటే ఫారిన్ బాడీ ఈ థ్రోట్ దగ్గర అబ్స్ట్రక్ట్ అయ్యే అవకాశం, దాన్ని చోకింగ్ అంటాం. సో యూజువల్గా అది మీట్ సబ్స్టాన్సెస్ తిన్నప్పుడు కొంచెం పెద్ద సబ్స్టాన్సెస్, నాన్ ఎడిబుల్ సబ్స్టాన్సెస్ పెద్ద సైజు ఉన్నప్పుడు పిల్లల గొంతులో దీర్ఘ అక్కడ అడ్డుపడుతుంది. అది చాలా ప్రమాదకరం, వాళ్ళకి ఊపిరాడక వాళ్ళు ఒకసారి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దానికి ఏంటంటే ఒక హీమ్లిక్ మాన్యూవర్ అని ఉంటుంది. హీమ్లిక్ మాన్యూవర్ అని ఒక టెక్నిక్ ద్వారా అది డాక్టర్స్ యూజువల్గా చేస్తారు. బట్ కామన్ మ్యాన్ కూడా నేర్చుకునే అవసరం ఉంది, అది ఈజీగా నేర్చుకోవచ్చు. దాంట్లో ఏం చేస్తామంటే మనము 2 చేతులు ఒకటి చేసి అప్పర్ అబ్డామిన్ భాగంలో వాళ్ళని ముందుకు వచ్చి వాళ్ళని వెనక నుంచి పట్టుకొని పిల్లల్ని వాళ్ళని మన ఈ మన హ్యాండ్ ద్వారా దాన్ని ప్రెస్ చేయడం ద్వారా, అప్వర్డ్ జెక్ ఇవ్వడం ద్వారా ప్రెస్ చేస్తే అది ముందుకు పడిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని హీమ్లిక్ మాన్యూవర్ అంటాం. సో ఈ హీమ్లిక్ మాన్యూవర్ అన్నది కూడా గొంతులో అడ్డుపడిన ఫుడ్ సబ్స్టెన్స్ని, నాన్ ఎడిబుల్ సబ్స్టెన్స్ని బయట తీసేందుకు పనికొస్తుంది. ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ జరిగినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ అన్నప్పుడు అది ఎయిర్వేలోకి పోతుంది కాబట్టి ఆ ఎయిర్వేలోకి పోయిన ఫారిన్ బాడీ తప్పకుండా మనల్ని ఇబ్బంది పెడుతుంది. అది ఎట్లాంటి ఇబ్బంది అవుతుందంటే తాత్కాలికంగా వాళ్ళకి విపరీతం దగ్గు వస్తుంది. దాని ద్వారా చాలా పెద్ద సబ్స్టెన్స్ అయితే మాత్రం వాళ్ళకి ప్రాణానికి కూడా ప్రమాదం కావచ్చు. చిన్న సబ్స్టెన్స్ అయితే ఎయిర్వేస్లోకి వెళ్ళి ఇటుపక్క అయితే, అంటే అది మధ్యలో ఉండొచ్చు, రైట్ అండ్ లెఫ్ట్ లంగ్ ఎయిర్వేస్లో ఉండొచ్చు. సో ఏ వైపు అయితే ఎయిర్వేలోకి వెళ్ళిందో ఆ వైపు ఉన్న లంగ్ని అది ఇన్ఫెక్ట్ చేస్తుంటుంది. దానివల్ల మాటికి వాళ్ళకి దగ్గు రావటం, ఆయాస రావటం, సో నిమోనియా కావటం, ఫీవర్ రావడం లాంటివి జరుగుతాయి. సో కాబట్టి ఫారిన్ బాడీ, ఏ ఫారిన్ బాడీ అయినా కానీ అది ఫుడ్కి సంబంధించింది కావచ్చు, నాన్ ఎడిబుల్ సబ్స్టెన్స్ కావచ్చు, దాన్ని తప్పకుండా మనం తీయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆ ఫారిన్ బాడీ ఆ పిల్లల్ని తప్పకుండా ఇబ్బంది పెడుతుంది, వాళ్ళకి ప్రమాదకరంగా కూడా పరిణమించే అవకాశం ఉంటుంది. పసిగొంతులో ఏమైనా అడ్డంగా ఇరుక్కుపోవడం అనేది నిజానికి అత్యవసర పరిస్థితి. ఇలాంటప్పుడు సొంతంగా వాటిని బయటికి తీయడం అంత మంచిది కాదు. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాణాపాయం ముప్పు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి గొంతులో ఏదైనా ఇరుక్కున్నప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడం అన్ని విధాల మేలు.